చూశారు కదా, ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి సావారం గ్రామంలో రైతుల యొక్క బాధలు. అదే వీళ్ళ బాధలే కాదు, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుల బాధలు కాస్త అటు ఇటుగా ఇదే బాధలు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎంత కష్టపడి పండించిన ధాన్యానికి ఇప్పుడేమో పెట్టుబడి ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. అనుకోని తుఫాను వల్ల మరి దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా మరి ఈ కోతలకు కూడా సుమారు మరి 9 నుంచి 10,000 మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం, కూలీలు ఏమో దొరకపోవడం, కూలీలు కూడా 1200 తక్కువ లేదంటూ అయినా కూడా కూలీలు దొరకపోవడం. రానున్న రోజుల్లో ఇంకా మిషన్ రేట్లు కూడా ఇంకా పెంచేస్తారని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. గతంలో అయితే జగన్ గారి టైంలో అయితే 2400 ఫిక్స్ చేశారు, అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయడానికని లేదని. కానీ రైతులు మా ఇష్టం కొలిది 100-200 మేము ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళం తప్ప 2400 రేట్ అని ఇవ్వరు. కానీ ఈవేళ ప్రభుత్వం వాళ్ళ మీద నియంత్రణ లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకొక 500 పెంచుతారంటున్నారు. ఇప్పటికే గిట్టుబాటు లేకుండా మరి రైతుల పరిస్థితి ఇలాగ ఉంటే మరి రానున్న రోజుల్లో మరి వ్యవసాయం చేయడం కూడా కష్టాన్ని కూడా రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మరి వచ్చే పంటకైతే యూరియా ప్రభుత్వం ఏమో చెప్పేదేమో ఎక్కడికక్కడే యూరియా పుష్కలంగా ఉందంటున్నారు. కానీ రైతు రావాలి, రైతు యొక్క మరి పాస్బుక్ కావాలంటున్నారు. రైతు ఎక్కడో ఉంటారు, వాళ్ళు వచ్చి పాస్బుక్లు ఇస్తారా, మా గురించి వస్తారా అని కూడా ఈ కౌలుదారులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కౌలుదారులే. మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా 100కి 95 మంది కౌలుదారులు ఈ రోజున వ్యవసాయం చేస్తున్నారు. మరి వీరికి ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కౌలుకి చేసేవాళ్ళు కూడా ఎవరో ఉండరు. అంతేకాకుండా మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏదో కష్టపడి ఈ తుఫాను దెబ్బకి తట్టుకుని మొత్తం మీద ఏదో ఒకటి ధాన్యం పక్కకి చేరిస్తే ప్రభుత్వం 23 నుంచి 25 బస్తాల కంటే కూడా ఎకరానికి ఎక్కువ కొనమని కూడా సీఎంఆర్ వాళ్ళు చెప్తున్నారట. మిగతా ధాన్యాన్ని అయిన కాడికి 1350 నుంచి 1450 మధ్యలో మిల్లుని బట్టి మరి అమ్ముకోవాల్సి వస్తుంది అంటున్నారు. 1450కి వీళ్ళు అమ్ముకుంటున్నారంటే మరి వాళ్ళకి ఏ రకంగా గిట్టుబాటు అవుతుందా అన్నది కూడా ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మరి స్థానిక ఎమ్మెల్యే గతంలో చాలా మాటలు చెప్పేవారైనా మరి ఈ రోజున సాక్షాత్తు ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆయన అనుచరుడే, ఆయన పెట్టిన వ్యక్తే. మరి అటువంటప్పుడు మరి రైస్ మిల్లర్స్ అందరూ కూడా రింగ్ అయ్యి మరి ఈ రకంగా మరి తక్కువ కొంటున్నప్పుడు ప్రభుత్వం మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ మీద ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరుడే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడాను. మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి సీఎంఆర్కి మరి ఈ రకంగా కొంటున్నారు కాబట్టి ఈ రకంగా మీరు ఎందుకు కొనరని మాత్రం వాళ్ళ మీద మరి ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే వాళ్ళకి గిట్టుబాటు కాదని అంటే ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇచ్చినా కానీ వాళ్ళ చేత కొనిపించాలి. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తుందా అన్నది కూడా ఇంకా చెప్పలేదు. మరి పక్కనున్న తెలంగాణలో అయితే ఆల్రెడీ 10,000 అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి నష్టపోయిన రైతులకి ఎంత ఇస్తామన్నా చెప్పలేదు. మరి అదేవిధంగా గతంలో అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కడ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా రైతు కట్టెక్కర్ లేకుండా ప్రభుత్వమే కట్టేది. ఈ రోజున ఇన్సూరెన్స్ కూడా మరి ఏ రైతు కూడా మరి కట్టలేదంటే ప్రభుత్వం కట్టలేదు, రైతు కూడా మరి ఎవరు కూడా కట్టలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి వీళ్ళు చెప్పి దాన్ని బట్టి ఏంటంటే 15 నుంచి 20,000 నష్టం ఇస్తేనే ఈ రైతులు మరి నిలదొక్కుంటారు. లేదంటే రానున్న రోజుల్లో కూడా మరి ఇక్కడ వ్యవసాయం చేయడం కూడా కష్టమని కూడా రైతులు వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి ఎంత ఇస్తారో ముందుగా అనౌన్స్ చేయండి నష్టపరిహారం. దాన్ని బట్టి ఎదరికి పంట వెయ్యాలా లేదా, 30 బస్తాలు పెట్టాలని చెప్పి ధాన్యం కూడా 30 బస్తాలు లిమిట్ అన్నా కానీ పెట్టాలి. కొన్ని చోట్ల 23, కొన్ని చోట్ల 25 పెడుతున్నారు అంటున్నారు. మరి ఈ రకంగా చేస్తే మాకు ఏ రకంగా మేము ఇది అవ్వాలి? ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఒడ్డుకు చేసిన ధాన్యానికి కూడా సరైన మద్దతు ధర లేకపోతే ఏమిటి? ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతులు కూడా వాపోతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆదుకోకపోతే రేపు వచ్చే దాడువాకు కూడా మరి కౌలు చేయడానికి కూడా ఎవరో కూడా కౌలు రైతులు కూడా ముందుకు రారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.